కాదేది మా మనోభావాలు దెబ్బతినడానికి అనర్హం అన్నట్లుగా ఈ మధ్య కాలంలో హిందూ సంఘాలు ఒక సినిమాపై మండిపడుతున్నాయి. అదే సినిమా అంటే నయనతార ప్రధాన పాత్రలో నటించినటువంటి 'అన్నపూర్ణి' అనే సినిమా అనమాట. ఇది నెట్‌ఫ్లిక్స్ వేదికగా అన్ని భాషల్లోనూ విడుదలైంది. తెలుగులో కూడా వచ్చింది. ఆల్మోస్ట్ అందరూ చూస్తూనే ఉన్నారు. దాంట్లో ఏంటంటే విచిత్రం, హీరో 'జై' నయనతారతో అలా మెట్లెక్కుతూ ఒక డైలాగ్ చెప్పాడు. అందులో ఏముందంటే ఓ పద్యం చదివి, రాముడు సీత వనవాసంలో ఉండగా అక్కడ వీళ్ళు జంతువులను ఆకలేసినప్పుడు జంతువులను చంపుకొని తిన్నారు. రాముడు అంటే శ్రీ విష్ణు అవతారమే కదా! మరి వాళ్ళే నాన్ వెజ్ తిన్నప్పుడు నువ్వు తింటే తప్పేంటి అన్నట్లుగా, మనం తింటే తప్పేంటి అన్నట్లుగా ఆయన ఏదో డైలాగ్ చెప్పాడు. ఏమో ఆ డైరెక్టర్ ఏమనుకోని రాసాడో, వాళ్ళేమనుకోని తీశారో మనకు తెలీదు. బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటో. ఇప్పుడు వీళ్ళందరూ హర్ట్ అయ్యారనమాట. ఏంటిది ఇలా జరిగింది అని చెప్పేసి 'షిరాజ్ నాయర్' అనే ఒక ఆయన అది ఆ క్లిప్పింగ్‌ని తీసి నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టి నెట్‌ఫ్లిక్స్‌కి సీరియస్‌లీ వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఇది తొలగించకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయి, తప్పవు అని. ఇక అసలు రంగం విషయంలోకెళ్తే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడిగారు. ఏంటి బాబు నువ్వు ఎందుకు ఇలా పెట్టావు అంటే, అవునండి బంగారు లేడీ కావాలి అని సీతమ్మ అడిగినప్పుడు రాముడు దాన్ని వేటాడడానికి వెళ్తాడు. సో లేడీని చంపుకుంటున్నారంటే వాళ్ళు దాన్ని తినడానికే కదా! అంటే పైగా రాముడు అంటే క్షత్రియుడు, రాజులు చచ్చినట్టు కంపల్సరీ మాంసాహారం తింటారు కదా! అలాగే అందుకే ఆయన అడవిలో వేటాడేవాళ్ళు. వాళ్ళు వేటాడి జంతువులను వేటాడి చంపుకొని తినేవాళ్ళు. అంతే తప్ప పూలు, పండ్లు, ఆకులు, అలమలు తినేవాళ్ళు కాదు. అందుకే నేను రాశాను. వాల్మీకి రామాయణంలోనే ఇదంతా ఉంది ఘట్టం. నాకు అలా అనిపించింది. నేను అందుకే అలా తీశాను ధైర్యంగానే. ఆయనే చెప్పుకుంటున్నాడు ఆయన వెర్షన్. కానీ హిందూ సంఘాలకేంటంటే ఇప్పుడు రాముడు ఉంటే దేవుడు అంటే ఖచ్చితంగా నాన్ వెజ్‌కి దూరం. అప్పుడంటే 100% అంటే మళ్ళీ ఇవి వేరు. ఇప్పుడు గ్రామ దేవతలు వేరు. ఇక్కడంటే బోనాలు ఇవన్నీ ఉంటాయి. ఇది నాన్ వెజ్ ఫెస్టివలే. మందు నాన్ వెజ్ లేనిది ఆ పండుగలు ఎవరు చేసుకోరు. కానీ హనుమ జయంతి, శ్రీరామనవమికి మందు షాపులే బంద్ చేస్తారు. ఎందుకు అంటే ఆ రోజు మద్య మాంసాహారాలకి దూరంగా ఉండాలి. మనుషులు నిశ్చింతగా ఉండాలి. ఎప్పటినుంచో ఉంది. ఆ పండగకి అదొకటి ఉంది. చక్కగా పానకం తాగేసి శ్రీరాముల గుడికెళ్ళి రామాయణం వినేసి వచ్చి కూర్చొని ఇక ఆ వ్యవహారం వేరు. వాళ్ళ కళ్యాణాన్ని వీక్షించి ఆ కథలన్నీ వింటే పుణ్యం. హనుమాన్ జయంతి రోజు కూడా ఇలాగే చేస్తారు. చాలామంది మాలధారణ కూడా చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అయోధ్య రామ మందిరం 22కి ఓపెనింగ్ కూడా ఉంది. సో ఈ టైంలో ఈ 'అన్నపూర్ణి' సినిమా నుంచి వచ్చినటువంటి ఈ డైలాగ్ బాగా వైరల్ అవుతుండడంతో వాళ్ళు నెట్‌ఫ్లిక్స్‌కి వార్నింగ్ ఇచ్చారు. మరి నెట్‌ఫ్లిక్స్ ఆ సినిమా దాన్ని తొలగిస్తదా? లేకపోతే వీళ్ళు వాదించుకుంటూ నేను కరెక్ట్ అని ఒక డిబేట్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు శాంతపరుస్తారా? వేచి చూడాలి. థాంక్ యూ సో మచ్.